ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర మంత్రికి ప్రమాదం. రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీరలకైతే గణతంత్ర దినోత్సవం దేశ గౌరవానికి ప్రతీక అయినటువంటి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యం తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది అని చూసినట్లయితే, ఒకవైపు జాతీయ జెండా అవమానానికి గురయ్యే ఘటన కలకలం రేపుతుంటే, మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకాటి శ్రీహరికి ప్రాణాపాయం తప్పినట్లు సంఘటన అయితే ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, స్వాతంత్ర గణతంత్ర వేడుకల సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వరుసగా ఘటన కారణమవుతున్న విమర్శలు అయితే వస్తున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్లోని ఎంఆర్ఓ కార్యాలయం భవనంపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తహసీల్దార్ సతీష్ కుమార్ జెండాను ఆవిష్కరిస్తుండగా జెండా కర్ర కట్టె అకస్మాత్తుగా విరిగి కింద పడిపోయింది. ఆ సమయంలో కింద ఉన్న మంత్రి వాకాటి శ్రీహరికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఒకసారిగా అప్రమత్తమయ్యారు. పైనుంచి పడుతున్నటువంటి జెండా కర్ర మంత్రి తలపై పడే ప్రమాదం ఉండగా పక్కన ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు అడ్డు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే విరిగిన కర్ర మళ్ళీ జాతీయ జెండాను బిగించి ఆవిష్కరణ కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ జెండా ఆవిష్కరణలో కనీస భద్రతా జాగ్రత్తలు పాటించలేదని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక నర్సాపూర్లో తలకిందులుగా జెండా అన్నమాట. మెదక్ జిల్లాలో నర్సాపూర్లోని ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ జెండా అవమానానికి గురైన సంఘటన రాజకీయ ప్రజా